హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ అండ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్. ఫస్ట్ అయితే హెయిర్ కేర్ రొటీన్. ఇది వచ్చేసి నేను వారంలో ఒక 2 సార్లు అప్లై చేసుకుంటాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు అవిసె గింజలు వేసుకోండి. ఈ అవిసె గింజలు ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా చాలా మంచిది. అవిసె గింజలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొన్ని మెంతులు వేసుకోండి. మెంతులు కూడా జుట్టుకు చాలా మంచిది. ఇవి రెండు కొంచెం బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ చేతితో పట్టుకొని చూస్తే కొంచెం జిగురుగా తగులుతుంది. ఆ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా బాయిల్ చేసినా మనకి ఈ అవిసె గింజల వాటర్ అనేవి జల్లులోంచి కిందకి దిగవు. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా జల్లెడ పెట్టి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే కనుక మనకి అవిసె గింజల జెల్ అనేది రెడీ అవుతుంది. దీన్ని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఈ అవిసె గింజల జెల్ అనేది మన జుట్టుకి రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య అనేది తగ్గిపోతుంది. అండ్ జుట్టు కూడా చాలా సిల్కీగా ఉంటుంది. చల్లారాక ఈ విధంగా జిగురుగా గమ్ లాగా ఈ విధంగా ఫామ్ అవుతుంది. మీరు తలకి ఆయిల్ పెట్టుకున్నట్టయితే ఈ విధంగానే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ మీది హెడ్ బాత్ చేసిన వెంట్రుకలు అయితే కనుక కొంచెం ఆయిల్ కలుపుకోండి. ఈ జెల్లో ఆయిల్ కలుపుకొని అప్లై చేసుకుంటే కనుక జుట్టుకు చాలా చాలా మంచిది. వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. నేను ఎప్పటి నుంచో ట్రై చేసి నాకు రిజల్ట్ బాగుంది అని అనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. వారంలో 2 సార్లు కుదిరితే ఒక్కసారైనా ఈ అవిసె గింజల జెల్ని తలకి రాసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖర్చు ఉండదు, పెద్ద కష్టం కూడా ఉండదు. ఇప్పుడైతే నెక్స్ట్ వాషింగ్ మిషన్ క్లీనింగ్. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే బట్టలు మిషన్లో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా తిరిగాక వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ బాటిల్లో లిక్విడ్ అయిపోతే నేను ఇక్కడ రీఫిల్ చేసుకుంటున్నాను. మేము ఏరియల్ లిక్విడే వాడతాము. వేరే ఏ లిక్విడ్ వాషింగ్ మిషన్కి వాడము. ఏరియల్ లిక్విడ్కి వచ్చిన డబ్బా మూతతోనే నేను లిక్విడ్ వేసి మిషన్ అయితే ఆన్ చేస్తాను. ఇక్కడ నేను మిషన్లో లిక్విడ్ వేసుకుంటున్నాను. లిక్విడ్ ఒక ర్యాక్లో వేసిన తర్వాత నెక్స్ట్ ర్యాక్లో అయితే కంఫర్ట్ వేసుకుంటాను. ప్యాకెట్స్ ఉంటాయి కదా, 3 రూపీస్ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాం మేము. సో ప్రతిసారి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని అలా వేసుకుంటూ ఉంటాను. ఒక ట్రిప్కి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే మిషన్ ఆన్ చేసుకుంటున్నాను. నార్మల్గా ఉండే బట్టలు అయితే నేను జస్ట్ 15-20 మినిట్స్ రేంజ్లో పెడతాను. ఇవి వచ్చేసి దుప్పట్లు ఇందులో ఉన్నవి. సో అందుకని చెప్పేసి 45 మినిట్స్ రేంజ్ అయితే మిక్స్ లోడ్ అయితే సెలెక్ట్ చేసి మిషన్ అయితే ఆన్ చేశాను. మిషన్లో బట్టలన్నీ తిరిగేశాక ఇంక ఇప్పుడైతే మిషన్ క్లీనింగ్ ప్రాసెస్. ఎవ్రీ 3 to 6 months మధ్యలో అయితే మిషన్ ఒకసారి క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మిషన్ క్లీనింగ్ లిక్విడ్, ఇది ఏ కంపెనీ వాషింగ్ మిషన్ అయితే అదే కంపెనీ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్తోనే నేను మిషన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎవ్రీ 3 to 6 months మధ్యలో కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకి డ్రమ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ లిక్విడ్ ఒక ప్యాక్ వచ్చేసి ఒకసారికే యూజ్ అవుతుంది. సో ఈ ప్యాకెట్లోని లిక్విడ్ మొత్తం వేసేస్తున్నాను. ఈ ప్యాకెట్ లిక్విడ్ వేసి మిషన్ ఎలా క్లీన్ చేయాలనేది ఆ ప్యాకెట్ మీదే క్లియర్గా రాసి ఉంటుంది. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ ప్యాకెట్ లిక్విడ్ మొత్తం వేసేసి డ్రమ్ డెజిల్ ఆప్షన్ దగ్గర పెట్టాలి. అది మొత్తం 1 hour 10 minutes వరకు తిరుగుతుంది. 1 hour 10 minutes వరకు మిషన్ అలా కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం నార్మల్ డిటర్జెంట్ అయితే వేసుకోవాలి. 1 cup నార్మల్ డిటర్జెంట్ కూడా వేసుకొని రిన్స్ ఆప్షన్ కింద పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రిన్స్ ఆప్షన్ కింద పెట్టుకోమని కూడా ఆ
లిక్విడ్ మీదే రాసి ఉంటుంది. సో దాని ప్రకారమే రిన్స్ ఆప్షన్ మీద పెట్టుకొని మరొకసారి మొత్తం డ్రమ్ని క్లీన్ చేసుకోవాలి. మిషన్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ అయితే తీసేస్తున్నాను. ప్లగ్ ఉంచుకొని కూడా మిషన్ లోపల చేయి పెట్టకూడదు, ఒక్కోసారి బై మిస్టేక్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లగ్ తీసేసి ఇప్పుడు మిషన్ ఓపెన్ చేసి చూస్తున్నాను. మాకు ఇక్కడ మా సైడ్ వచ్చేదంతా కొంచెం వాటర్ గార వాటర్ లాగా ఉంటాయి. సో అందుకని మిషన్ ఎంత క్లీన్ చేసినా లోపలి భాగం క్లీన్ అవుతుంది, కానీ పైన బ్లాక్ మచ్చలు అయితే అస్సలు పోవట్లేదు. నేను నిమ్మకాయ బేకింగ్ సోడా పెట్టి కూడా ట్రై చేశాను ఒకసారి, అయినా కానీ ఈ మచ్చలు అనేవి పోవట్లేదు. ఆ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే లోపల మిషన్ అయితే క్లీన్ అవుతుంది, కానీ ఈ రబ్బర్కు ఉండే బ్లాక్ స్పాట్స్ అయితే అస్సలు పోవట్లేదు. మిషన్ క్లీన్ అయ్యాక ఇప్పుడు కింద వచ్చేసి డ్రైన్ పంప్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. ఇదైతే తప్పకుండా ఓపెన్ చేసి క్లీన్ చేయాలి. ఈ మూత అనేది ఓపెన్ చేస్తే కనుక అందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అనేవి చాలా మురుగ్గా ఉంటాయి. సో మనం మిషన్ క్లీన్ చేసిన ప్రతిసారి పోనీ నెలకు ఒకసారైనా కింద ఈ డ్రైన్ పంప్ మెయింటెనెన్స్ అనేది ఓపెన్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ వేసినప్పుడు బటన్స్ అలాంటివి ఏమైనా మిషన్లో పడిపోయినా అవి ఇక్కడికి వచ్చి ఆగుతాయి. సో ఇది కూడా తప్పకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ లోపల భాగం అంతా ఇలా నల్లగా తయారవుతుంది. సో మంత్లీ వన్స్ అన్నా ఈ డ్రైన్ పంప్ మెయింటెనెన్స్ అనేది తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ మొత్తం ఈ విధంగా అంతా నల్లగా పాచిలాగా పడుతుంది. ఇది మొత్తం క్లీన్ చేసుకొని లోపల భాగం అంతా తుడుచుకొని మళ్ళీ అయితే నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకోకపోతే ఇందులో నుంచి ఒక మురుగు లాంటి ఒక వాసన అయితే వస్తుంది. ఈ విధంగా మిషన్ కింద భాగంలో ఉండే డ్రైన్ పంప్ మెయింటెనెన్స్ అనేది మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫిక్స్ చేసుకొని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఈ మిషన్ రబ్బర్ మీద ఉండే ఈ బ్లాక్ మార్క్స్ అన్నీ పోయే ఏమైనా రెమెడీస్ మీ దగ్గర ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మిషన్ క్లీనింగ్. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మార్నింగ్ దోశపిండి ఉంటే ఈ విధంగా పునుగులు అయితే వేశాను. సో ఇదండి ఇవాళ నా సింపుల్ వ్లాగ్, హెయిర్ కేర్ అండ్ మిషన్ క్లీనింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.